వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా, వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా, వాడిపోక ముందే నన్ను వాడుకో. మాది సత్యాన్వేషి యూట్యూబ్ ఛానల్. దీని తరఫున మిమ్మల్ని మా ప్రేక్షకులకు పరిచయం చేయాలని అనే ఉద్దేశంతో మీ దగ్గర రావడం జరిగింది. మీ పేరు, మీ బ్యాక్గ్రౌండ్, మీ ప్రొఫెషన్ ఏంటి, దాని గురించి బ్రీఫ్గా తెలియజేస్తాను. నా పేరు వర్గీస్. మా పేరెంట్స్ కేరళ నుంచి. నేను పుట్టిందేమో కలకట్టాలో, కానీ చిన్నప్పటి నుంచి పెరిగిందంతా హైదరాబాద్లోనే చదువుకొని ఇక్కడే పెరిగినాం అన్నమాట. సో నేను చిన్న వయసులోనే ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ 10th క్లాస్ నేను ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యి ఎయిర్ ఫోర్స్లో 21 years సర్వీస్ స్టేషన్ డిఫరెంట్ ప్లేసెస్లో. దాని తర్వాత ఎయిర్ ఫోర్స్ నుంచి ప్రీ మెచ్యూర్ రిటైర్మెంట్ తీసుకొని దాని తర్వాత నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. నెల్లూరులో ఒక స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేశాను. దాని తర్వాత హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఒక కంటెంట్ రైటింగ్ ఒక కంపెనీలో కంటెంట్ రైటింగ్ చేశాను. దాంట్లో నేను ప్రాజెక్ట్ మేనేజర్గా, క్వాలిటీ మేనేజర్గా వర్క్ చేశాను. అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఒక రోజు ఒక స్వరం వినిపించింది, ఈ ఉద్యోగం వదిలేసి నువ్వు నా కోసం పని చేయాలి. దాని గురించి కొన్ని రోజులు నేను ఆలోచించాను, నిజంగా ఇది దేవుని పిలిపేనా అని. దాంతో నేను మా భార్యతోని 2 పిల్లలతో అడిగాను, డిస్కస్ చేశాను. ఆ రోజు ఇంట్లో వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకున్నా కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అట్లా అని చెప్పేసి నేను ఉద్యోగం రాజీనామా చేసి నేను దేవుని పనిలో ఏర్పడ్డాను అనమాట. అప్పుడు నేను ముత్తంగిలో 2 సంవత్సరాలు 2 years ఫుల్ టైం నేను ముత్తంగిలో పనిచేసి దాని తర్వాత నా లైఫ్ ఈ ఇవాంజలైజేషన్ దేవుని కార్యంలోనే నేను కంటిన్యూ చేస్తున్నాను. బ్రదర్, మీరు దేవుని సేవలో పని చేయటానికి ఏదైనా బలమైన కారణం ఉందా, లేదంటే క్యాజువల్గా వచ్చారా? మొదటి కారణం అంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ప్రార్థన ఎప్పుడు ఉండేది, కుటుంబ ప్రార్థన ఎప్పుడు ఉండేది. ప్రత్యేకంగా జపమాల ప్రార్థన అనేది మా మమ్మీ చాలా కంపల్సరీగా చేయించేవాళ్ళు. సో ఆ యొక్క ప్రార్థన, ఆ లోపల్లో ఉండే దేవుణ్ణి తెలుసుకోవాలి అనే ఒక తపన నా మనసులో ఎప్పుడు ఉండేది. కానీ నేను ఒక హై స్కూల్కి వచ్చేటప్పటికి నేను ఏదో లోకపరంగా అయిపోయి దేవుడు ఉన్నాడా అనే ఒక ఆలోచనకు వచ్చేసాను అనమాట. దాని తర్వాత నేను ఎయిర్ ఫోర్స్ చేరిన తర్వాత నేను గుజరాత్లో భుజ్ అనే ఒక స్థలంలో ఉన్నాను. అక్కడ ఒక సిస్టర్, ఆ సిస్టర్ పేరు సిస్టర్ నిర్మల. ఆ సిస్టర్ నన్ను పట్టుకొని, నువ్వు ఎందుకు పాప సంకీర్తనం చేస్తలేవు అని నన్ను పట్టుకొని చాలా రోజులు నాకు కౌన్సిలింగ్ చేసి నన్ను మరలా ఆ దేవునిలోనికి తీసుకొచ్చింది అనమాట ఆ సిస్టర్. సో అక్కడి నుంచి మళ్ళీ నేను మెల్లమెల్లగా ఎదిగాను. నాకు ఒక సడన్గా నేను కోటాలో చాలాసార్లు రిట్రీట్ చేసినప్పుడు నాకు ఎప్పుడు అనిపించేది, చాలామందికి సడన్గా షాక్ వచ్చేసినట్టు, దేవుడు కనిపించినట్టు. నేను చాలా ప్రయత్నం చేశాను కానీ నాకు అటువంటి అనుభవం ఏది రాలేదు. కానీ నేను మాత్రం ఒక్కొక్క రోజు దేవునిలో ఎదుగుతూ ఉన్నాను. నేను ఈరోజు అనుకుంటున్నాను అనమాట, దేవునికి అటువంటి ఒక ప్రణాళిక నాలో ఉండిందనమాట. అంటే సడన్గా ఒకటి వచ్చేసి ఒక బుగ్గలాగా లేకుంటే ఒక బబుల్ లాగా వచ్చేసి తర్వాత అది విరిగిపోవటం అనేది కాకుండా మెల్లమెల్లగా ష్యూర్ బట్ స్ట్రాంగ్ అట్లా పెరుగుకుంటూ వచ్చాను. అంటే దేవుణ్ణి తెలుసుకోవాలని ఒక కోరిక అంటారు. అదే దేవుణ్ణి ఇంకా లోతుగా తెలుసుకోవాలి. దేవుడు అంటే మామూలుగా మనం వెళ్ళి ప్రార్థన చేసి కొన్ని కుటుంబ ప్రార్థన, కొంచెం పూజకు వెళ్ళేది,
అటువంటి ప్రార్థన కాకుండా దేవుణ్ణి వ్యక్తిపరంగా తెలుసుకోవాలి అని, యాజ్ మై ఓన్ ఫ్రెండ్, లేకుంటే నాకు చాలా దగ్గరగా ఉండే ఒక వ్యక్తిలాగా ఆ దేవుని తెలుసుకోవాలని నా మనసులో ఎప్పుడు ఉండేదన్నమాట. సో వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్? అండ్ దాని గురించి చెప్తారా? ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు దేవుని గురించి అని మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఈ క్రమంలో తెలుసుకోవాలనే క్రమంలో ఎట్లా మీరు తెలుసుకున్నారు? దానికి మీ సైడ్ నుంచి ఏం ఎఫర్ట్ పెట్టారు? ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలంటే, నేను ఒకరోజు మా ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఒక 5 minutesది పని ఉండింది పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి లంచ్ టైంలో నేను తొందరగా లంచ్ చేసేసి వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేసేసి తిరిగి వద్దాం అని అనుకున్నాను. నేను బండి తీసుకొని అట్లా బయటికి రాగానే వర్షం పడటం స్టార్ట్ అయినప్పుడు నేను అనుకున్నా, నేను 5 minutesకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి మొత్తం తడిచిపోతాను కదా, ఆఫీస్లో అందరూ ఏమనుకుంటారు అని నేను అనుకొని వెంటనే నా మనసులో బండి నడిపిస్తూనే మనసులో ఒక ప్రార్థన వచ్చిందనమాట. దేవా, వర్షం పడుతుంది కదా అంటే దేవునికి అర్థమవుతుంది, అంతే చెప్తే చాలు. సో ఇమీడియట్లీ నాకు కూడా దేవుడు మాట్లాడిన ఒక స్వరం వినిపించింది. ఆ ఫార్మర్స్ గురించి ఏమిటి, వాట్ అబౌట్ దోస్ ఫార్మర్స్ అంటే నేను టక్మని నాకు బ్యాక్గ్రౌండ్ వచ్చిందనమాట. ఆ రోజుల్లో వర్షం లేకుండా ఫార్మర్స్ చాలామంది సూసైడ్ చేస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత ఒక వర్షం పడుతుంటే హూ యామ్ ఐ టు స్టాప్? ఇమ్మీడియట్గా నా మనసు నుంచి ఇంకో ప్రార్థన వచ్చింది, దేవా నీ చిత్తం జరుగునుగాక. దాని తర్వాత నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను, నా పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చి నా బండి తీసుకొచ్చి పార్కింగ్లో పెట్టాను. అప్పుడు వర్షం పడింది. దట్ వాస్ రియలీ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు నాతో పాటు నడుస్తున్నాడు, నేను అడిగితే అప్పుడే మాట్లాడే ఒక దేవుడు నాతో ఉన్నాడు అని ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ మై సెల్ఫ్. మీరు వర్షం గురించి అడగగానే వర్షం వచ్చేసింది. వర్షం వచ్చినప్పుడు నేను వర్షం ఆగాలని చెప్పాను. సో దేవుడు నాకు అడుగుతున్నాడు అనమాట, అక్కడ వర్షం లేకుండా చనిపోతున్న వాళ్ళు, సూసైడ్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో వాట్ అబౌట్ దెమ్ అని చెప్పినప్పుడు నా మనసు నుంచి ఇంకో ప్రార్థన వచ్చింది, దేవా లెట్ ఇట్ రైన్, వర్షం పడదు, నేను తడిచిపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు ఎంతోమంది కష్టపడుతున్నారు కదా. సో దట్ వాస్ ఎ వెరీ క్లోజ్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్, క్లోజ్ ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు. సో దాట్ మేడ్ మై ఫెయిత్ మోర్ స్ట్రాంగ్. అటువంటి మెనీ సచ్ ఎక్స్పీరియన్సెస్ వేర్ ఐ కుడ్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్, వేర్ ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ హిమ్ స్పీకింగ్ టు మీ అండ్ గైడింగ్ మీ. ఇటు పోవాలి అనేది దేవుడు నన్ను పర్సనల్గా గైడ్ చేసేది నేను చూడగలిగాను అన్నమాట. సో నౌ యూ హ్యావ్ డిసైడెడ్ టు వాక్ ఇన్ ద పాత్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు జీవించాలి, పని చేయాలి నిర్ణయించుకున్నారు. సో వాట్ ఈజ్ యువర్ లక్ష్యం అంటారు కదా, ఏమిటి, ఎలా చేయాలనుకుంటున్నారు? నేను దేవుని కోసం పని చేయాలని ముందుకు వచ్చినప్పుడు 2 years నేను ముత్తంగిలో పని చేసినప్పుడు కూడా నా మనసులో ఒకటే ఒక కార్యం ఉండింది, ఈ యొక్క క్యాథలిక్ చర్చ్తో నిలబడి నేను వర్క్ చేస్తాను. నేను ఒక ఇండిపెండెంట్ ఒక మినిస్ట్రీ పెట్టుకొని చేయటం అటువంటిది చేయను. క్యాథలిక్ చర్చ్లో ఎక్కడుంది, ఫాదర్లు లేకుంటే సిస్టర్లు వాళ్ళు చెప్పే కార్యం, ఈ యొక్క క్యాథలిక్ చర్చ్ టీచింగ్స్ ఉంది, ఐ విల్ నాట్ గో బియాండ్ దట్. ఆ క్యాథలిక్ టీచింగ్స్లో నిలబడి, చర్చ్తో పాటు నిలబడి ఐ విల్ వర్క్ విత్ దట్. సో విత్ దట్, త్రూ ద ప్రీస్, త్రూ ద చర్చ్ నాకు చాలా ఆపర్చునిటీస్ దేవుడు ఇచ్చాడు. ఐ హ్యావ్ గాన్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. నాకు అట్లా దేవుని యొక్క వాక్కు అందరికీ చెప్పడానికి దేవుడు నాకు ఆ యొక్క ఆపర్చునిటీస్ కలిగించాడు అనమాట. సో ఈ ప్రాసెస్లో మీరు ఏమైనా హర్డిల్స్ ఫేస్ చేశారా? మీరు ఇట్లా డిసిషన్ తీసుకొని మీరు ముందుకెళ్ళాలి, దేవుని గురించి మన విశ్వాసం దగ్గరికి వెళ్ళాలి అనుకున్న ప్రాసెస్లో మీకు ఏమైనా హర్డిల్స్ ఫేస్ అయ్యా? హర్డిల్స్ అంటే అన్ని చోట్ల హర్డిల్స్ కూడా ఉంది, కానీ అంత ఎక్కువ హర్డిల్స్ నాకు అనిపించలేదు. అంటే ఏదైనా ఎవరైనా ఏ కార్యంలో ఏ ఫోరంలోకైనా ముందుకు వెళ్ళేటప్పుడు వాళ్ళని అవుట్ ఆఫ్ జెలసీ, అవుట్ ఆఫ్ ఎన్వీ, వాళ్ళని ఈర్ష్యతో వాళ్ళని కిందికి లాగాలనే
అది ఉంటుంది అన్ని చోట్ల. కానీ నాకు అది ఉన్నా కూడా నేను అది ఓవర్కమ్ చేసుకొని దేవుడే నన్ను ముందుకు తీసుకెళ్ళాడు. దాట్ వాస్ ఎ స్ట్రెంగ్థనింగ్ పాయింట్ అన్నమాట. ఎటువంటి లోకపరమైన ఎటువంటి కాంపిటీషన్ అని చెప్పకూడదు, ఈర్ష్య వచ్చినా ఎవరైనా నన్ను హర్డిల్స్ పెట్టాలనుకున్నా దేవుడు దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకు తీసుకెళ్ళగలిగిన ఒక దేవుడు నాతో ఉన్నాడు అని నేను తెలుసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మీరు ఎంతో ప్రేమతో దేవుని సేవలో మనం వెళ్ళి ఒక ఊరిలో ప్రీచింగ్ చేయాలా, ప్రార్థన చేయాలని వెళ్తారు. అక్కడ విలేజర్స్ పట్టించుకోకపోవచ్చు, ఆ కన్సర్న్ పిలిచిన వాళ్ళు, ఆహ్వానించిన వాళ్ళు మిమ్మల్ని లైట్ తీసుకుని ఉండవచ్చు. అటువంటిప్పుడు మీకు ఎప్పుడు ఎందుకు వచ్చానో అనిపించలేదా? ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊరికి వెళ్తున్నప్పుడు, మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా చిన్న చిన్న ఊర్లలోకి వెళ్ళాం. అక్కడ వెళ్ళినప్పుడు ఆ స్ట్రెంగ్త్ చూస్తుంటే ఒక్కొక్కసారి స్టార్టింగ్లో చాలా తక్కువ మంది ఉంటారు. అయితే నేను ఫాదర్తో వెళ్తానో ఫాదర్ని అడుగుతాను, ఫాదర్ ఇంత దూరం మనం ట్రావెల్ చేసి నైట్ ట్రావెల్ చేసి మనం ఇక్కడ వస్తే ఇంతమంది కోసమేనా మనం వచ్చేది అంటే, ఆ ఫాదర్ ఒకసారి నాతో చెప్పారనమాట, చూడు బ్రదర్, మనము సిటీస్లో అక్కడ ఇక్కడ అంతా చాలామంది ప్రీచర్స్ ఉంటారు, కానీ ఇక్కడ ఈ చిన్న ఊర్లో ఉండే ఈ కొంతమందికి ఎప్పుడు కూడా దేవుని వాక్యం దొరకదు. మనం ఇక్కడ ఇంత కష్టపడి వచ్చినామంటే వాళ్ళకు ఆ ఒక వాక్యం దొరికేది. ఇఫ్ నాట్ త్రూ అవుట్ వాళ్ళ జీవితంలోనే వాళ్ళకి ఆ వాక్కు దొరకదు. సో మనం చేస్తున్నది ఎంత కష్టపడినా కూడా ఒక పెద్ద సేవ అని ఫాదర్ చెప్పినారు. అది నేను మనసులో తీసుకున్నాను. సో ఐ డోంట్ వరీ అబౌట్ తక్కువ మంది ఉన్నారా, వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారా, నిద్రపోతున్నారా, ఐ డోంట్ మైండ్. నేను దేవుని వాక్కు చెప్తున్నాను. నాకు తెలుసు 100% దాంట్లో కొంతమందికి అయినా దేవుని వాక్కు స్పర్శిస్తుంది అని నాకు ఖచ్చితంగా తెలుసు. దాని గురించి మన థర్స్డే మీరు మా చర్చిలో కలిసినప్పుడు మనం ఒక పాయింట్ డిస్కస్ చేసాం. అదేమిటంటే కోత విస్తారంగా ఉంది, కోత వేయ వాళ్ళు పని వాళ్ళు తక్కువగా ఉన్నారు. సో అదే మీకు రిమైండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఒక పనివాడి, దేవుని యొక్క పొలంలో పనివాడి లాగా మీరు వాలంటరీగా, అది కూడా జీతానికి కాదు, వాలంటరీగా వచ్చి పనిచేస్తున్నారు. సో హౌ డూ యూ ఫీల్? ఎలా అనిపిస్తుంది మీకు? ఆర్ యూ హ్యాపీ, సాటిస్ఫైడ్, లేకపోతే అనవసరంగా వచ్చామనే ఫీలింగ్ ఉందా? దేవుడు యేసుక్రీస్తు ఆ రోజు చెప్పిన మాట, కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు తక్కువ. కోతలోనికి పని వాళ్ళని ఇంకా పంపమని కోత యొక్క యజమాని అయిన తండ్రి దేవునికి ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ఆ రోజు చెప్పిన మాట ఈరోజు కూడా నిజమే. ఇంత చర్చ్ విస్తారంగా ఉన్నా కూడా కోత లేకుంటే ఆ కోత విస్తారంగా ఉంది, కానీ అక్కడ పనిచేసే వాళ్ళు ఇప్పుడు కూడా తక్కువనే ఉన్నారు. అది నేను ఆ యొక్క ఫీల్డ్లో నేను పనిచేస్తున్నప్పుడు నాకు అది చాలాసార్లు అనుభవం అయిందనమాట. ఒక్కొక్కసారి ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్క ప్లేస్కి. ఒక్కొక్కసారి ఎవరినైనా తోడుగా రమ్మని చెప్తే కొంతమందికి భాషా ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి మాట్లాడలేరు, కొంతమందికి కంటెంట్ లేదు, కొంతమందికి అందరి ముందర నిలబడాలంటే భయం వేస్తుంది. కానీ నన్ను మాత్రము నేను ఎక్కడ వెళ్ళినా కూడా దేవుడు నన్ను నిలబెట్టినట్టు నాకు అనిపించింది అనమాట. దేవుడు లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వాక్యలో చెప్పినట్లు నేను ఎక్కడ వెళ్ళి నిలబడినా కూడా దేవుడే నాకు కావలసిన వాక్కులు అప్పటికప్పటికి నాకు ఇస్తున్నట్టు నాకు చాలాసార్లు అనుభవం అయిందనమాట. ఓకే, ఫైనల్గా బ్రదర్, మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే చిన్న మెసేజ్ ఏంటి ఈ ఛానల్ ద్వారా? బ్రదర్ గారు మీరు చెప్పినట్లు దేవుని వాక్కు నేను ఒక 2-3 years నుంచి కంప్లీట్గా నేను దేవుని వాక్కు చదవడానికి చాలా టైం స్పెండ్ చేశాను. దేవుని వాక్కు సజీవమైనది కాబట్టి అది మనలో ప్రవర్తిస్తుందన్నమాట. అది నాలో ప్రవర్తిస్తుంది. నేను ఎవరికి చెప్తున్నాను, ఎవరిని అది స్పర్శిస్తుందో వాళ్ళలో అది సజీవంగా ఉండి ప్రవర్తిస్తుంది. అందుకే నాకు 100% తెలుసు, ఏ వ్యక్తి లోపల నుండి శుద్ధులవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు దేవుని వాక్కు చదవాలి. ప్రతిరోజు 1 గంట సేపు దేవుని వాక్కు చదవగలిగినట్లయితే మా జీవితం మారిపోతుంది. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను.
యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వాక్కులో చెప్పినట్లు దేవుని వాక్కు మనల్ని లో నుండి శుద్ధం చేస్తుంది. అందుకే అందరూ ప్రార్థన చేసిన మన పూజా బలిలో పాల్గొన్న ఏ కార్యం చేసినా కూడా మనము పర్సనల్గా దేవుని వాక్కు చదవాలి. చదివి దాన్ని అర్థం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థం చేపిస్తాడు. దాని ద్వారా మనము దేవునిలో ఇంకా ఎదగగలుగుతాం. ఆ దేవుని ఇంకా ఈ దేవుడు ఇంత లోతుగా మనల్ని ప్రేమిస్తున్నాడే అని ఆ దేవుణ్ణి ఇంకా మనము ఎక్కువగా ప్రేమించగలుగుతాం. అందుకే అందరూ దేవుని వాక్కు చదవాలి. దాని లోతైన అర్థం ఏమిటి, దేవుడు ఇది ఎందుకు అందరితో చెప్తున్నాడు, ఈ దేవుడు ఈ యొక్క వాక్కు నాతో ఎందుకు చెప్తున్నాడని నేను తెలుసుకొని దాంట్లో ఎదిగి దేవునిలో ఇంకా ఎదగగలిగితే అది మన జీవితానికి మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం బ్రదర్. జనరల్గా మన క్యాథలిక్ ఫెయిత్ మన చర్చిలో కూడా బైబిల్ చదవటం అనే హ్యాబిట్ అనేది అంతగా లేదు. ఎవరో కొంతమంది వాళ్ళకై వాళ్ళు ఆసక్తితో చదవటమే కానీ మనం ప్రమోట్ చేయట్లా. మన ఇతర చర్చెస్తో పోలిస్తే బైబిల్ చదవటం వెనకబడే ఉన్నాం. సో మీరు చెప్పిన పాయింట్ కూడా బైబిల్ని కనీసం 1 గంట పాటు డైలీ చదవటం వల్ల దేవుని శక్తి మనలో రావడానికి, పవిత్రాత్మ శక్తి మనలో రావడానికి అవకాశం ఉంటుంది అనే పాయింట్ చాలా చక్కగా వివరించారు. మీ సమయాన్ని, మీ ఎక్స్పీరియన్స్ని కూడా మాకు ఈరోజు మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు, మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు కూడా మా ఛానల్ తరపున మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.